అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. తెలుసు కదా, మన వీడియో టార్గెట్ 75,000 వ్యూస్, అలాగే 10,000 లైక్స్. నిన్న 44,000 వ్యూస్ వచ్చాయనుకుంటా, 6,000 లైక్స్ వచ్చాయి. మొన్న 52,000 వ్యూస్ వచ్చాయి, దాదాపుగా 6,000 లైక్స్ వచ్చాయి. సో ఈరోజు 10,000 లైక్స్ రావాలి. అంటే మీరు చూసిన ప్రతి ఒక్కరు, డైలీ చూసేవాళ్ళు, కంటెంట్ నచ్చేవాళ్ళు, ఇదిగో ఇతని ఛానల్లో బాగుంటుంది అనుకునే వాళ్ళు వెంటనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దానివల్ల వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి. కంటెంట్ ఏమైనా తప్పు చెప్తుంటే, నేనేమైనా మరీ ఏకపక్షంగా చెప్తున్నా, నేను చెప్తున్న వాటిల్లో తప్పులు దొరుకుతున్నా, నాకు ఇమీడియట్గా తెలియజేయండి. మేబీ మాట అప్పుడప్పుడు తడబడవచ్చు, కానీ ఇంటెన్షనల్గా ఏమి తప్పులు చెప్పను. ఏమన్నా నాకు తెలియజేయాలన్నా నా నెంబర్ నేను ఇచ్చాను. నిన్న వీడియోలో లాస్ట్లో నా నెంబర్ ఇచ్చాను. ఈరోజు కూడా లాస్ట్లో ఇస్తా నా ఫోన్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్. ఓన్లీ వాట్సాప్ చేయండి. తర్వాత ఎక్కువ టైం వేస్ట్ చేయను. 5:18 అయింది టైం, ఉదయం 5:18. ఈ వీడియో మీకు 7:30 కల్లా రిలీజ్ చేస్తా. ప్రతిరోజు కూడా 7:30కి రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తా. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం. వైకాపా పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు. దాన్ని తిరిగి అందించేందుకు కట్టుబడి ఉన్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ విధానాలు. అక్టోబర్ 2న స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం. 78వ స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు. రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు ఇస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అయితే రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు 100% మంచి జరుగుతుంది అని నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. మాటలు అద్భుతంగా ఉంటాయి. సో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, చంద్రబాబు గారు ఎప్పుడు సీఎంగా ఉన్న ఒక విజన్. ఆయన 2014లో సీఎం అయినప్పుడు విజన్ 2029 అని రూపొందించారు. ఒకటి మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన 2004కు ముందు సీఎంగా ఉన్నప్పుడు ఆయన విజన్ 2020 అని రూపొందించి దాని ప్రకారం వెళ్ళారు. సో ఇప్పుడు ఆయన 2024లో సీఎం అయ్యారు కాబట్టి ఆయన విజన్ 2047 అనేది రూపొందించారంటే దాన్ని అక్టోబర్ 2వ తేదీన ఆవిష్కరిస్తారు. సో అందుకే ఆయన్ను విజనరీ సీఎం అంటారు. విజనరీ, ముందు చూపు ఉంటుంది. అంటే ఏ సంవత్సరానికి మన రాష్ట్రం ఏ దశలో ఉండాలి, 2030 నాటికి ఎలా ఉండాలి, 2035 నాటికి ఎలా ఉండాలి, 2040 నాటికి ఎలా ఉండాలి, 2047 నాటికి మనం ఏ దశలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలంటే మనం ఇయర్ బై ఇయర్ దశల వారీగా ఎలా గ్రోత్ సాధించాలి అనేది ఆయన చెప్తారు. పాపం ఆయన చెప్పడం అంతా బాగానే ఉంటుంది. అమల్లో కూడా కొంత ప్రయత్నాలు జరుగుతాయి, మ్యాక్సిమం కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. కానీ రాజకీయ ఆటంకాల వలన మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, రాష్ట్రం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అది మన రాష్ట్ర దురదృష్టమో ఆయన దురదృష్టమో తెలియదు. కాకపోతే ఆయన ఆలోచనలు బాగానే ఉన్నా ఆ కింద ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకుల కారణంగా పార్టీకి చెడ్డ పేరు, ప్లస్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా పనిచేసే పాలనా యంత్రాంగం కూడా సరిగ్గా ఉండట్లేదు. తర్వాత లౌకిక పౌరస్మృతి రావాల్సిందే. మనం మాత్రం ఏదైతే మైండ్లో ఉంటుందో, దేన్ని జనం మీద రుద్దాలనుకుంటామో దాన్ని రుద్దుతాం. అది స్వాతంత్ర వేడుకలు అవని, గణతంత్ర వేడుకలు అవని, ఇంకే వేడుకలు అవని, ఏదైనా అవని శుభ్రంగా ప్రిపేర్ అయ్యి వస్తాం. 98 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం అంటే ఎంతసేపు ప్రిపేర్ అయ్యామో. మళ్ళీ అంటే ఇలా అంటున్నానని బీజేపీ వాళ్ళు ఏమీ హర్ట్ అవ్వద్దు. నరేంద్ర మోదీ గారు ప్రిపరేషన్ లేనిదే బయటకు రారు. కావాలంటే మీరు ఆయన వీడియోలు చూడండి. ఎప్పుడు కూడా ఆన్ ది స్పాట్ ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఆన్ ద స్పాట్ ఎవరైనా జర్నలిస్ట్ వెళ్ళి క్వశ్చన్ అడిగితే ఆయన సమాధానం చెప్పరు. ఆన్ ద స్పాట్ ఆయన పార్లమెంట్లో సమాధానం చెప్పరు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఏదైనా ఇష్యూ జరిగినా ఆయన రెస్పాండ్ అవ్వరు. మీడియాతో మాట్లాడరు, ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించరు. ఆయన ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక ఆయన సీఎంగా పరిపాలించారు. ఆయన కూడా మీడియాతో మాట్లాడరు, ప్రెస్తో మాట్లాడరు, ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించరు, మీడియాతో ఇంటరాక్ట్ ఉండేది కాదు గత 5 ఏళ్ళు. ఇప్పుడు తప్పట్లేదు, విపక్షంలోకి వెళ్ళాక తప్పట్లేదు. సో ఈయనకు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గట్టిగా అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు.
78వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరుసగా 11వసారి. సో వాళ్ళిద్దరు ప్రసంగాలు బ్యానర్లో వేశారండి. తర్వాత నిన్న గుడివాడలో టీడీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ గుడివాడ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిపి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు గుడివాడలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఆయా మంత్రుల చేతుల మీదుగా అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వండి అని నిన్న చెప్పారన్నమాట. అన్నా క్యాంటీన్లకు ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇవ్వాలని చెప్పారు, పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మండలానికి 1 అన్నా క్యాంటీన్లు ప్లస్ శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు అని చెప్పారు, ప్రకటించారు. అన్నా క్యాంటీన్లు మంచిదే, అన్నా క్యాంటీన్లు ఉండడం మంచిదే. కాకపోతే నిజమైన పేదలు నిరుపేదలకు అది ఉపయోగపడేలా ఉండాలి. పేదలకు పట్టిన అన్నం పెడతానంటే ఎవరు వద్దంటారు? కాకపోతే నిజమైన పేదలు నిరుపేదలు అర్హులు మాత్రమే అక్కడ భోజనం చేసేలా ఉండాలి. ఆ ఒక్కటే నా కోరిక. తర్వాత రాజధాని అమరావతి పర్యాటక శోభితం, ఆధ్యాత్మిక వినోద సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు, 500 కోట్లతో త్వరలో నివేదిక, కేంద్ర నిధుల కోసం పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం. అమరావతిని పర్యాటక రంగంలోనూ మేరు నగరంలో నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాజధాని ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు 500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయనుంది. మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు. సో కేంద్రం నుంచి ఒక 500 కోట్లు గ్రాంట్ తీసుకొని మెగా పర్యాటక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేస్తారంట. కేంద్రం నుంచి 500 కోట్లు గ్రాంట్ అడుగుతారంట. దానికి సంబంధించిన డిపిఆర్ అయితే రెడీ చేయమని అడిగారంట. సో ఇది వినడానికి చదవడానికి బాగుంది. రాక్ రీట్స్పై విజిలెన్స్ విచారణ, 50,000 ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ పూర్తి చేసింది 2,000 గృహాలే. సిమెంట్ పక్కదారి నాణ్యత తీసుకొట్టు అయినా అడ్డగోలు బిల్లు చెల్లింపులు. సో 50,000 ఇల్లు నిర్మిస్తామని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొని కేవలం 2,000 ఇల్లే కట్టారు. అందులో కూడా నాసిరకంగా ఉన్నాయి. సో దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీకి వేశారు. అడ్డగోలుగా పనులు జరిగిన బిల్లులు మాత్రం సకాలంలో ఇచ్చేశారంటే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు సిఐడి ఎంక్వైరీలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిన్న ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ మీద కూడా సిఐడి ఎంక్వైరీకి వేశారంట. ఇదిగోండి శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు, గుడివాడలోని అన్నా క్యాంటీన్ని ఇట్లా వేశారు. తొలి రోజు చక్కెర పొంగలతో చేసిన భోజనం అంట. అన్నా క్యాంటీన్ ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది, మెనూ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. పేదరిక నిర్మూలనే లక్ష్యం, పేదలతో సీఎం చంద్రబాబు మాట మంతి, ఉపాధి అవకాశాలు మెరుగునకు ఆదేశాలు. మంచిది. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. కాకపోతే స్క్రిప్టెడ్ జరుగుతాయి. ముందుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి. ఆయన కూడా ట్రైనింగ్ అవుతాడు, వాళ్ళు ఏం అడుగుతారు ఈయనేం సమాధానం చెప్పాలని. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వరు కానీ వీళ్ళకి చెప్తారు, ఇదిగో సీఎం గారు వస్తారు మీరు ఇలా మాట్లాడండి అని వీళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేస్తారు వీళ్ళకి కూడా. కానీ చంద్రబాబు గారు ప్రిపేర్ అవ్వరు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా. సాధారణంగా ఇటువంటి సీఎం కార్యక్రమాల్లో ఎవరెవరు మాట్లాడాలి అనేది ఆన్ ద స్పాట్ నిర్ణయించరు. ముందుగానే ప్రోగ్రాం ఫిక్స్ చేస్తారు, ముందుగానే వాళ్ళని ఎంపిక చేస్తారు. కానీ అవతల సీఎంలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముందుగానే ప్రిపేర్ అవుతారు, వీలైతే బట్టి పడతారు లేదా పక్కన పేపర్ పెట్టుకుంటారు. చంద్రబాబు గారు ఏంటంటే ఆ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ అనుభవము, ఆ మాటకారితనం, ఆ తెలివితేటలు ఆన్ ద స్పాట్ సమాధానాలు చెప్పిస్తాయి. 15కే 3 కోట్ల నాణ్యమైన ఆహారం, అక్షయపాత్ర అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు సెప్టెంబర్ నెలాఖరికల్లా పునఃప్రారంభం కానున్నాయని, వీటి ద్వారా 2,500 మందికి ఉపాధి లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అక్షయపాత్ర సంస్థ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస తెలిపారు. సో మొత్తం అక్షయపాత్ర వాళ్ళే నిర్వహించడం అనమాట. నేడు చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ అవుతారంట. తర్వాత మళ్ళీ బెంగళూరుకు జగన్, వైకాపా అధ్యక్షుడు జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్తున్నారు. వెళ్ళండి. నిజంగా బెంగళూరుకి వెళ్తున్నారా? తాడేపల్లిలోనే బెంగళూరు ప్యాలెస్ ఇదేస్తున్నారా, సృష్టిస్తున్నారా? లేదు, బెంగళూరుకి వెళ్తున్నారేమో. నిజమే నమ్మాలి. తర్వాత రాజ్భవన్లో ఆహ్లాదంగా ఎట్ హోమ్, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరు. మర్చిపోయిన నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు, అక్కడ కొన్నాళ్ళు ఉంటున్నారు, మళ్ళీ తాడేపల్లి వస్తున్నారు, ఇక్కడికి ఎన్నాళ్ళు ఉంటున్నారు. వీలైతే మనం అధికారంలో ఉన్నప్పుడు చేశాం కదా,
తిరుమల సెట్టింగు, రకరకాల ఆలయాల సెట్టింగులు తాడేపల్లి ప్యాలెస్లో వేశాం కదా. అలా వీలైతే బెంగళూరు ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్ సెట్టింగ్ వేసేసుకోవచ్చు, తాడేపల్లి ప్యాలెస్లో బెంగళూరు ప్యాలెస్ సెట్టింగ్ వేసేసుకోవచ్చు. సో అప్పుడు అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ సెట్టింగ్లోకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ సెట్టింగ్లోకి వెళ్ళడం అంటే అలవాటు కాబట్టి చెప్తున్నా. నేను ఇక్కడ ఏది కల్పితాలు చెప్పట్లా, జరిగిన దాన్నే గుర్తు చేస్తున్నా, జస్ట్ గుర్తు చేస్తున్నా. గతంలో మనం చేసినవి ఇవన్నీ. తాడేపల్లి ప్యాలెస్లోనే మనం ఉండి అన్ని సెట్టింగ్లు వేసుకొని ఆస్వాదించాం, ఆహ్లాదం పొందాం. సో అది ప్రజలకు చిరాకు వచ్చింది, నచ్చలా, అందుకని ఆ తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు మేబీ ప్యాలెస్లలో సెట్టింగ్లు అలవాటు కాబట్టి ఆ ప్యాలెస్లో ఈ ప్యాలెస్ సెట్టింగు, ఈ ప్యాలెస్లో ఆ ప్యాలెస్ సెట్టింగ్ వేసేసుకోండి, ఏ బాధ ఉండదు. ఇది జోక్ కాదు, సీరియస్గానే చెప్తున్నా, గతంలో జరిగాయి కాబట్టి చెప్తున్నా. నాణ్యత ముసుగు, తెరిసే జగన్ కిటుకు. 5 ఏళ్లలో షిరిడి సాయి నుంచి 2,40,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, వాటి వినియోగం కోసం ఆధునికీకరణ పనులు, ప్రజలపై 2,700 కోట్లు భారం. ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎంత కొన్నారు తెలుసా? ఇది ఒక పెద్ద సీక్రెట్. 2,40,000 ట్రాన్స్ఫార్మర్లు షిరిడి సాయి కంపెనీ నుంచి గత 5 ఏళ్లలో కొన్నారండి. ఎంత కొన్నారు? సాధారణంగా ట్రాన్స్ఫార్మర్ మార్కెట్ రేట్లో 70 నుంచి 80,000, కానీ షిరిడి సాయిలో కొంటే మాత్రం 1,30,000, 1,20,000కు పైగా ఉంటుంది. ఎందుకు అంత రేటు? మన కంపెనీ కాబట్టి. ఇదిగోండి, 25 ఏళ్ళు దాన్ని వారంటీ ఉండాలి. ఎక్కడా కూడా ఏ చిన్న రిపేర్ వచ్చినా వాళ్ళే నిర్వహించాలి. కానీ వీళ్ళే కట్టారనమాట. ఇదిగోండి, ఇక్కడ రాశారు చూసారా, నేను చెప్పాను కదా, అధిక ధరకు కొనుగోలు. హర్యానా డిస్కంలు, పొరుగునే ఉన్న తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేసే ధరలతో పోలిస్తే రెట్టింపు ధరకు షిరిడి సాయి సంస్థకు డిస్కంలు చెల్లిస్తున్నాయి. 25 kVA సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్కు 1,39,999. ఓహో, బాటా రేటే, ఫ్యాన్సీ రేట్. 1,39,999 రూపాయల చొప్పున డిస్కంలు చెల్లిస్తే అదే సామర్థ్యం ఉన్న వాటిని తెలంగాణ డిస్కంలు 70,000కు కొన్నారు. చూసారా, సిగ్గుండాలి మనకి. మన గత 5 ఏళ్ల పరిపాలనలో 70,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ని 1,39,999 రూపాయలకు కొన్నాం. ఎందుకంటే మన సొంత కంపెనీ. సో ఎక్కువ చెల్లించినా పర్లా, పెరట్లోంచి దొడ్డిదారిలోంచి ఆ మిగిలిన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఇదనమాట అవినీతి అంటే ఇది. వాటిని తెలంగాణ డిస్కంలు 70,000కు కొంటున్నాయి. డిస్కంల పరిధిలో టెండర్ల ద్వారా జరిపే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు మొత్తం షిరిడి సాయి నుంచే కావడం గమనార్హం. మా కంపెనీ అండి, మా కంపెనీ నుంచి మేము కొనకపోతే మీరు కొంటారేంటి? ఈనాడులో కొంటారా? రామోజీ ఫిల్మ్ సిటీలో కావాలంటే కొంటారా? షిరిడి సాయి నుంచి ఎక్కువ రేటుకి కొనరుగా. గవర్నమెంట్ మాది, అది మా కంపెనీ కాబట్టి మేము కొన్నాం ఎక్కువ రేటుకి. అందుకే ఎల్లో మీడియా అంటారు ఈనాడుని, కుళ్ళు ఈనాడుకి. ఒక పేద కంపెనీ షిరిడి సాయికి అలా పెద్ద కంపెనీగా మారిస్తే కుళ్ళు, చూడలేనితనం. అలా ఉండకూడదు, చూడలేనితనం ఉండకూడదు కదా, ఏమంటారు? 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం అంట. స్వాతంత్రోత్సవ వేడుకల్లో చంద్రబాబు ఓకే. పెన్నా కొండల్లో మువ్వెన్నెల రెపరెపలు. పెన్నా లోయలోని కొండలపై మువ్వెన్నెల పతాకం రెపరెపలాడింది. బాగుందండి, చూడండి. 50 అడుగుల జాతీయ జెండాని ఎన్సీసీ విద్యార్థులు కొండల మీదుగా వేసిన జిప్ లైనింగ్పై 50 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. 50 అడుగుల జాతీయ జెండాని జిప్ లైన్ మీద ప్రదర్శించారంట ఎన్సీసీ విద్యార్థులు. సుపరిపాలనతో రాష్ట్రం పునర్నిర్మాణం, సూపర్ 6కు ప్రాధాన్యం, షణ్ముఖ వ్యూహంతో ముందుకు, అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల్లో మేటిగా ఏపీని తీర్చిదిద్దుతాం, ప్రజా సంపదను దుర్వినియోగం చేసిన ఎవరిని వదిలిపెట్టం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిగా మంత్రిగా మారిపోయి, పూర్తి స్థాయి పొలిటీషియన్గా మారిపోయి, పూర్తి స్థాయి పరిపాలకుడిగా మారిపోయి ఆయన స్పీచ్ కాస్త మెరుగవుతుంది. సో నిన్న ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కాకినాడ జిల్లాలో పాల్గొన్నారు. మంత్రి స్థాయిలో, మంత్రి హోదాలో, అధికారిక హోదాలో తొలిసారిగా ఆయన జెండా ఆవిష్కరణ చేశారన్నమాట. ఈ ఫోటో నిన్న బాగా వైరల్ అయింది. తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ ఫోటో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో ఎంతైనా తండ్రి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు వెళ్ళి ఆ ప్రోటోకాల్ని, ఆ కవాతుని ఆస్వాదించాలనుకుంటారు. సో అట్లా పవన్ కళ్యాణ్ గారి కుమార్తె కూడా నిన్న వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇట్లా సెల్ఫీ దిగారనమాట. అవరోధాలను అధిగమించే దేశంలో న్యాయ వ్యవస్థ, దశలో న్యాయ వ్యవస్థ, హైకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్. ఓకే,
జగన్ హయాంలో బ్రిటిష్ పాలకులను మించిన దోపిడీ పల్ల. మాజీ ముఖ్యమంత్రి జగన్ నియంత్రణతో పోకడం వలన రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను సరిచేయడమే స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే నిజమైన నివాళని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యారథానికి ప్రథమ బహుమతి, శకటాల్లో బహుమతులు. సరే, ఈనాడిని ఈ పేజీతో ఇక్కడ ఆపి మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షికి వెళ్దాం. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం. సాక్షి, ఆంధ్రజ్యోతి అవన్నీ చూసుకొని. సో లౌకిక పౌనఃస్థుతి ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడింది బ్యానర్లో వేశారు. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, అఖిల భారత సర్వీసు అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లంట. సో ఒక 16 మంది ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వాల, అలాగే కొంతమంది ఐఏఎస్లకు పోస్టింగ్ ఇవ్వాల. వాళ్ళని వేధిస్తుందంట ఈ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా. సో అందుకని దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లు మండిపడుతున్నారంట. ఆ మండిపడుతున్న సివిల్ సర్వెంట్లని వీలైతే దేశవ్యాప్తంగా ఎవరైతే సివిల్ సర్వెంట్లు మండిపడుతున్నారో వాళ్ళందరికీ వీలైతే ఒక్క అరగంట క్లాస్ చెప్దాం. ఏం క్లాస్ అంటే, ఒక పెద్ద గదిలో పెట్టి గత 5 సంవత్సరాల్లో ఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఏ విధంగా ప్రవర్తించారు, చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక పార్టీకి, అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాసి ప్రత్యర్థులను కక్ష సాధింపులతో వేధించి అక్రమ కేసులు పెట్టి ఉన్నపలంగా అంటే విపరీతంగా పార్టీ భక్తి ప్రదర్శించి వాళ్ళు ఏమేం తప్పులు చేశారు, సో ఎందుకు ఈ ప్రభుత్వం వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు అనేది ఆ దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సిగ్గుతో తల దించుకుంటారు, అనవసరంగా మేము సివిల్ సర్వెంట్లుగా ఉన్నాము అని. సో మన రాష్ట్రంలో కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదని దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లు మండిపడుతున్నారంట. అది సాక్షిలో రాశారు. వాళ్ళకి విషయం తెలియక మండిపడుతున్నారు. విషయం తెలిస్తే సిగ్గుపడతారు, మండిపడరు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సిఎస్ డీజీపీలు. ఏంటి గతం కంటేనా? పిచ్చోడి చేతిలో రాయిలా పాలన గతం కంటేనా? నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం. వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్కు తూట్లు పొడిచే కుయత్నం. 10 మంది ఐఏఎస్ 23 మంది ఐపీఎస్లకు అడుగడుగున అవమానాలు. 2 నెలలుగా పోస్టింగులు ఇవ్వని ప్రభుత్వం. ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీసుకు రావాలంటూ మేము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం. సో ఇదండి కథ. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి తొత్తులుగా, పార్టీకి, అధికార పార్టీకి తొత్తులుగా, అధికార పార్టీ నాయకులు చెప్పిందల్లా చేసిన కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఈ ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా చర్యలు తీసుకుంది. సో వాళ్ళకి అనుకూలంగా సాక్షిలో ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. ఎంతైనా వాళ్ళ పార్టీ వాళ్ళు కదా, వాళ్ళకు అనుకూలంగా రాయాలిగా. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ విచారణను పక్కదారి పట్టించాలా, ఇంట్లో ఉంటూ ప్రవర్తిస్తున్నారని వాళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్పారనమాట. సో అందుకు సాక్షిలో వాళ్ళకు అనుకూలంగా రాశారు. ఇది ప్రభుత్వం వాళ్ళ మీద ఈ విధంగా వ్యవహరించడం సబబా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. గత ప్రభుత్వంలో అలా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఈ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా ఉండడం మీరు సమర్థిస్తారా, సమర్థించరా అనేది కామెంట్ చేయండి. ఆలోచించి నా ఛానల్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళే. చాలామంది పార్టీలకు సంబంధం లేని వాళ్ళే. అఫ్కోర్స్ వాళ్ళకి వైసీపీ అంటే వ్యతిరేకం ఉన్నా, టీడీపీ అంటే అభిమానం ఉన్నా నేను చెప్పిన మాట వింటారు. నాకు ఆ నమ్మకం ఉంది. సో మీరు ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఈ సివిల్ సర్వెంట్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఉండడం సబబా కాదా అనేది. సరే, తర్వాత పేదరికాన్ని P4తో తరిమేస్తాం. 78వ స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం, పాత విధానంలో ఫీజు రియంబర్స్మెంట్, విజయవాడ విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తాం. త్వరగా చేయండి. విజయవాడ విశాఖలో మెట్రో రైలు ఒక కళ. ఏ రాష్ట్రానికి వెళ్తున్నా, ఏ రాజధానికి వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, కోల్కతా వెళ్తున్నా, బెంగళూరు వెళ్తున్నా, ఢిల్లీ వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మెట్రో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి. కలకట్టాలోనేమో అండర్ గ్రౌండ్ మెట్రో, హైదరాబాద్ వెళ్తే పైనుంచి మెట్రో. కానీ మన ఆంధ్రప్రదేశ్కే మెట్రో లేదు. అట్లీస్ట్ విశాఖపట్నంలో అయినా లేదా విజయవాడ గుంటూరుని కలుపుతూ అయినా మెట్రో రైలు ఏదో కట్టండి. ఈ 5 సంవత్సరాల్లో మెట్రో రైలు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 ఏళ్ళు పడుతుంది. చాలా లాంగ్ ప్రాసెస్ అది. సో త్వరగా చేయండి. తర్వాత SSLV D3 ప్రయోగం నేడే ఉదయం 9:17 గంటలకు ప్రారంభం.
16:56 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక ఏర్పాట్లు పూర్తి చేసింది ఇస్రో శాస్త్రవేత్తలు. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం ఉదయం 9:17 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగానికి ప్రయోగించబోతున్నారంట. మంచిది. తర్వాత ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం మరో 3 రోజులు ఇదే పరిస్థితి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఇలా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత, పశ్చిమ గోదావరి జిల్లాలో 89% గాలిలో తేమ, రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు. నిజమే, ఇదేమి ఎండాకాలం కంటే ఎక్కువ ఉక్కబెట్టేస్తుంది, ఎక్కువగా ఉబ్బరించేస్తుంది అనమాట, అది ఉంది. తర్వాత ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేకు, కేవలం ఎమర్జెన్సీ కేసుల్లో మాత్రమే చికిత్సలు, సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు, నేడు మంత్రులతో ఆశా ప్రతినిధులు భేటీ. సో ఆరోగ్యశ్రీకి బిల్లులు పెండింగ్ ఎక్కువగా ఉన్నాయి. నిన్న నేను వీడియో కూడా చేశాను. దాదాపుగా 2,300 కోట్లు బిల్లులు పెండింగ్ ఉంటే దానిలో వీళ్ళు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందనేది నేను నిన్న చెప్పాను. సో అందుకని ఆరోగ్యశ్రీ, ఇదిగోండి ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవా, పాపం ఎవరిది అనేది చెప్పాను. అటువంటి సబ్జెక్టులకి వ్యూస్ రావు. అదే పొలిటికల్ కాంట్రవర్సీ హెడ్డింగ్ పెడితే వ్యూస్ వస్తాయి. కానీ ఇటు చూడండి, నేను ఇతర వీడియోలు చేయడానికి నాకేం ఇబ్బంది కాదు. ఇప్పుడు కలకటాలో జరిగిన ఘోరం మీద నిన్న చేశా 25,000 వ్యూస్, ఆరోగ్యశ్రీ ఇష్యూ మీద చేశా 16,000 వ్యూస్. అదే ఏబిఎన్ఆర్కే బిగ్ ప్లానింగ్ అంటే 56,000 వ్యూస్. జగన్ రాహుల్ గాంధీ సీక్రెట్గా భేటీ అయ్యారు అనేది ఒక గాసిప్ మీద చేస్తే 54,000 వ్యూస్. సో సబ్జెక్టులు, రకరకాల సబ్జెక్టులు చేయడానికి నాకేం ఇబ్బంది కాదు. కాకపోతే ఎక్కువ మంది ఏది చూస్తారో అది చేస్తా. తర్వాత మెడికల్ ద్రోహం, నూతన ప్రభుత్వ కాలేజీలకు అనుమతులపై ఇది 2వ పేజీలు ఇచ్చారుగా, చదువుదాం. ఈ మెడికల్ కాలేజీలను సాధ్యమైనంత త్వరగా పట్టాలు ఎక్కించాలి. ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవం పక్కన పెట్టే, టీడీపీ సోషల్ మీడియా వద్దంటే వద్దు, పోస్టింగ్లు ఇచ్చి మరీ ఉపసంహరణ. సో ఈమెకు అనంతపురం జేసీగా హరిత గారికి పోస్టింగ్ ఇచ్చారు. కానీ టీడీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది, ఆనం వెంకటరమణారెడ్డి గారు ఒక పోస్ట్ చేశారు. దాంతో ఆమెను ఇమీడియట్గా వెనక్కి పిలిపించారనమాట. సో అక్కడ టీడీపీ సోషల్ మీడియా జస్ట్ గుర్తు చేశారు అంతే. వెంకటరమణారెడ్డి గారు గుర్తు చేశారు ఆమె గతంలో ఏం చేశారు అని. టీడీఆర్ స్కామ్ ఇన్ తిరుపతి కార్పొరేషన్లో టీడీఆర్ స్కామ్ జరగడంలో ఆమె కీలక పాత్ర పోషించారంట. అందుకని ఆమె పోస్టింగ్ రద్దు చేశారు. సో దీని మీద రిటైర్డ్ ఐపీఎస్ మూర్ఖమైన నిర్ణయం అది ఇదని ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి సో పోస్టింగ్ ఇవ్వకుండా ఆపేసిన వాళ్ళని, పోస్టింగ్ ఇచ్చి వెనక్కి పిలిపించిన వాళ్ళని అందరినీ ఉదహరిస్తూ సాక్షిలో ఒక పెద్ద ఉత్తర రాశారు. మెడికల్ ద్రోహం, నూతన ప్రభుత్వ కాలేజీలకు అనుమతుల విషయంలో చేతులెత్తేసిన కూటమి సర్కారు. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. కొత్త మెడికల్ కాలేజీలు వాళ్ళు కట్టినా వీళ్ళు కట్టినా మెడికల్ కాలేజీలు అనేది ప్రజల కోసమే కదా, విద్యార్థుల కోసమే కదా కట్టేది. కాబట్టి ఆ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి వీలైనంత త్వరగా వాటిని అనుమతులు తెచ్చుకోవాలి వాటికి. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే లౌకిక పౌనఃస్థుతి అది ఓకే. తర్వాత పేదల జీవితాల్లో కడుపులు నిండాలా, అన్నా క్యాంటీన్లు ఓకే. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్వాతంత్రం ఓకే. తర్వాత సాహసమే, జిందాల్ ప్రాజెక్టుకు చేరుకున్న మొదటి బ్లాకు, వెడల్పు 2 అంగుళాలు ఎక్కువ ఉండడంతో సమస్య, అటు ఇటుగా అంగుళం చొప్పున తగ్గిస్తున్న కార్మికులు, నేడు గైడ్ యాంగిల్లో స్టాప్ లాగ్ ఎలిమెంట్, వరద ఉండగానే స్టాప్ లాగ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం, తుంగభద్ర జలాలను కాపాడడమే లక్ష్యంగా. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ గేట్ తెగిపోయింది కదా, ఈ గేట్లన్నీ వేసేసి ఉన్నాయి, ఈ ఒక్క గేట్ తెగిపోయింది. దీనికి పైనుంచి ఒక గేటు అమరుస్తారు, పైనుంచి స్టాప్ లాగ్. అక్కడ నీటి ప్రవాహం ఉంటుంది, నీటి ప్రవాహం ఫోర్స్గా ఉంటుంది, ఆ ఫోర్స్ని తట్టుకునేలాగా ఒక గేటుని అమరుస్తారు. సో ఆ గేటు తట్టుకోవాలి, అది స్టాప్ లాగ్. అది సక్సెస్ అయితే నీరు దాదాపుగా 30 టీఎంసీల నీటిని సేవ్ చేసినట్టే. తర్వాత భూకంపం, 6 జిల్లాల్లో రికార్డుల పరిశీలనకు శ్రీకారం. సీమలోని 5 జిల్లాలతో పాటు ప్రకాశంలోను వాటి పరిధిలోని 6 డివిజన్లు 18 మండలాల్లో అసైన్డ్ చుక్కలు ప్రభుత్వ భూములు రికార్డుల రిజిస్ట్రేషన్ల తనిఖీ. విశాఖపట్నంలో చూడండి మాస్టర్, విశాఖపట్నంలో వదిలేస్తే ఎలా, విశాఖపట్నంలో కూడా చాలా జరిగాయిగా. తర్వాత వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు, వారంలో 74 కంటే ఎక్కువ పని వద్దు, వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే, ఎన్ఎంసీ టాస్క్ ఫోర్స్ నివేదిక. వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు అని ఇచ్చారు. తర్వాత లౌకిక పౌరం శృతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నవంబర్లో గగన్యానం, కోల్కతా అర్జికేర్ ఆసుపత్రిపై దాడి, నిరసనకారుల ముసుగులో చొచ్చుకెళ్లిన 40 మంది దుండగులు, ఆసుపత్రి ఆస్తుల ధ్వంసం. కలకత్తా లాంటి రాష్ట్రంలో ఒకప్పుడు విపరీతమైన హింస జరిగేది. అక్కడ ఇప్పుడు మళ్ళీ ఈ వైద్య విద్యార్థిని ఘటన నేపథ్యంలో అక్కడ రాజకీయ హింస మళ్ళీ పెట్టరేగుతోంది.
ఒక రకంగా కలకటాలో మమతా గారి రోజులు ముగిసినట్టే. మమతా బెనర్జీ గారికి ఇక రాజకీయంగా కష్టకాలమే. గత 15-20 ఏళ్లుగా ఆమె అక్కడ రాష్ట్రంలో చక్రం తిప్పారు. వరుసగా 3 సార్లు సీఎంగా గెలిచారు. తన పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగారు. కానీ మేబీ ఈ ఘటన, ఈ వైద్య విద్యార్థిని ఘటన మాత్రం కలకటా రాజకీయాలను పూర్తిగా మార్చేయబోతోంది. ఆమెకు విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది. ఆమె ప్రభుత్వానికి విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది. అక్కడ శాంతి భద్రతలు కూడా అదుపు తప్పుతున్నాయి. ఉత్తరాఖండ్లో నర్సుపై అత్యాచారం, 9 రోజుల తర్వాత దొరికిన మృతదేహం. రాజస్థాన్లో నిందితుడి అరెస్టు, ఆమె చున్నీతోనే ప్రాణాలు తీశారంట. చూడండి ఎంత దారుణం. భూకంపం మొదలు అదొకటి. ఓకే. తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. డయాఫ్రమ్ వాల్ కొత్తదే కొట్టుకోండి, పాతదానికి రిపేర్లు చేసుకోవచ్చు, కానీ జలసంఘం సూచనలు పరిగణలోకి తీసుకుంటే మేలు. మెయిన్ డ్యామ్ పనులపై వర్క్షాపు. పోలవరంపై అంతర్జాతీయ నిపుణుల నివేదిక. సో డయాఫ్రమ్ వాల్ కొత్తది కట్టుకోమన్నారంట. పాతది రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎప్పటికైనా రిస్కే, సో మీరు కొత్తది కట్టేసుకోండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారంట. తర్వాత విజయవాడ ఢిల్లీ ప్రతిరోజు విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉందిగా. విజయవాడ నుంచి ఢిల్లీకి రోజు ఉందిగా, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంటుంది. తర్వాత పేదల జీవితాల్లో వెలుగులు నింపుతా. సెప్టెంబర్ ఇది ఇందాక చదివిందే మాస్టారు, పక్కన పెట్టేద్దాం. ఏకపక్ష సర్దుబాటుపై అధ్యాపకుల్లో ఆవేదన. సుదూర ప్రాంతాలకు పంపడంపై డిగ్రీ లెక్చరర్ల అభ్యంతరం. ఖాళీలను పారదర్శకంగా ప్రకటించి ఎంపికకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. సరే, ఆంధ్రజ్యోతి వార్తలు అయిపోయినాయి. 3 పేజీలు చదివాం. ఇప్పుడు ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో చూసుకుంటే ఏపీకి మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్ తెస్తాం, తరలిపోయిన పెట్టుబడులను తిరుగు రప్పిస్తాం, అక్రమార్పులు నిగ్గు తేలుస్తాం, శాంతి భద్రతలను పరిరక్షిస్తాం, హైడ్రో గ్రీన్ ఎనర్జీ హబ్గా రాష్ట్రాన్ని మారుస్తాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పతాకావిష్కరణ. మీరు అబ్జర్వ్ చేయండి, ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒక రకమైన బ్యానర్, ఒక హెడ్డింగ్ పెడితే ఆంధ్రప్రభలో వేరే సబ్జెక్ట్ని తీసుకొస్తారు. అక్కడేమో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది 5 ఏళ్ల తర్వాత అని చంద్రబాబు గారు మాట్లాడిన అంశాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తే, ఆంధ్రప్రభలో మాత్రం ఏపీకి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ తెస్తాము, తరలిపోయిన పెట్టుబడులను వెనక్కి తెస్తామనే పాయింట్ రాశారనమాట. ఇది మంచిదే. తరలిపోయిన పెట్టుబడులు తేవాలంటే ముందు అర్జెంటుగా అమర్ రాజా వాళ్ళతో మాట్లాడి ఆ 9,500 కోట్లు తీసుకురండి. అమర్ రాజా చేతిలో మనిషే కదా, పార్టీలో మనిషేగా. ఆయన ఎంత రాజకీయాల నుంచి తప్పుకున్నా టీడీపీకి అనుబంధంగానే ఉన్నారు. టీడీపీ వాళ్ళతోనే ఇప్పుడు మిత్రబంధం కొనసాగుతుంది. సో ఆయనతో మాట్లాడి ఆ 9,500 కోట్లు పెట్టుబడులు తీసుకురండి, మంచిది. తర్వాత ఫీవర్ విజృంభిస్తున్న జ్వరాలు, పెరుగుతున్న డెంగ్యూ కేసులు. నిజంగానే రాష్ట్రంలోనే కాదు, బహుశా చాలా చోట్ల అనుకుంటా వైరల్ ఫీవర్ వస్తుంది. బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఏమీ తెలియట్లా, నార్మల్గానే ఉంటుంది, కానీ అది వైరల్ ఫీవర్ అవుతుంది. సో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్నాళ్ళు. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వండి. సెప్టెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 203 గుడివాళ్ళ అన్నా క్యాంటీన్ ప్రారంభించింది సీఎం చంద్రబాబు. తర్వాత హసీనా అప్పగింతకు బంగ్లా డిమాండ్. బంగ్లాలో శీఘ్రగతిని సాగుతున్న దర్యాప్తులు, హసీనా మీద సత్యలతో అనేక కేసులు తమకు అప్పగించాలని అడిగే అవకాశాలు తీవ్రంగా పరిశీలిస్తున్న యూనస్ ప్రభుత్వం. వరుసగా 4 సార్లు ప్రధానమంత్రిగా గెలిచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చివరి దశలో ఒక చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. చాలామంది నియంతలు అంతే, ఆకస్మికంగా పోతారు. తర్వాత షణ్ముఖ వ్యూహంతో ముందుకు. కాకినాడలో జాతీయ జెండా ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం, యుద్ధ ప్రాతిపదికన రాజధాని పనులు, డ్రగ్స్ రహితంగా ఏపీ. గుంటూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్. సో నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం రాజ్భవన్లో తేనీటి విందు జరిగినప్పుడు మొత్తం అందరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. అక్కడ స్పెషల్ ఫోటో ఏంటంటే నారా లోకేష్ గారు, షర్మిల గారు ఆత్మీయ పలకరింపు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. చాలామందికి పిన్నీసులతో పొడిసినట్టు, గుండు సూదులతో గుచ్చినట్టు ఉంటుందన్నమాట ఆ ఫోటో చూస్తే. తర్వాత గేటు బిగింపు నేడు. ఆ తుంగభద్ర గేటు ఉంది కదా, ఇందాక చెప్పుకున్నాం కదా, స్టాప్ లాగు ఎమర్జెన్సీ గేటు, అది ఈరోజు బిగిస్తారు, అదొకటి రాశారు. తర్వాత కుదరని రాజీ, ముదిరిన పేచి. ఆరోగ్యశ్రీ బకాయిలపై హామీ కావాలని పట్టుబడుతున్న నెట్వర్క్ ఆసుపత్రులు. అరే ఆ ఆసుపత్రులు అయినా కొన్నాళ్ళు టైం ఇవ్వాలి కదా. హాస్పిటల్స్ అయినా కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఇంకో 3 నెలలు టైం ఇవ్వచ్చుగా. పాత బకాయిలు 2,500, 2,300 కోట్లు తీర్చడం అంటే మాటలు కాదు. స్పష్టమైన హామీ కావాలంటే ఒక 1,000 కోట్లు కావాలి వాళ్ళకి. ఆ 1,000 కోట్లు 1 నెలలో ఇస్తాము, 2 నెలల్లో ఇస్తామని వీళ్ళు చెప్పి కొంచెం చూసుకోవాలి. ఓయా మీడియాగా వెళ్ళిపోవాలి. పొలానికి దారి లేదా, దానికి ఒక చట్టం ఉంది. పొలానికి మీకు ఎక్కడికైనా దారి లేకపోతే చట్ట ప్రకారం మీ పొలానికి దారి చూపించాలంటే అధికారులను ఆశ్రయించవచ్చంట, అది రాశారు. నామినేటెడ్ పోస్టులకు భారీగా ఆశావహులు. పదవుల కోసం టీడీపీకి 23,000 దరఖాస్తులు. వడపోస్తున్న అధినాయకత్వం, త్వరలో తొలిదశ పదవుల జాబితా. ఇంకా నామినేటెడ్ పోస్టులు. ఈరోజు ఫస్ట్ లిస్ట్ వస్తుందని అన్నారు, 16వ తేదీ. ఇంకా వడపోత జరుగుతుందని ఆంధ్రప్రభలో రాశారు. సరే, ఇది పక్కన పెట్టి ఈనాడులో
ఇంకా లోపల పేజీలు చూద్దాం ఒకసారి. ఈ పేజీ అయిపోయింది కదా, ఇంకా లోపల ఏం రాశారో ఈనాళ్ళు అనేది చూసి ముగించేద్దాం. డిజైన్ మార్పులతో కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్, కాఫర్ డ్యాములకు ఫిల్టర్ ఏర్పాట్లు, గుత్తేదారు పనులపై పక్కా పర్యవేక్షణ వ్యవస్థ ఇది. త్వరలో కీలక అంశాలపై వర్క్షాపు. పోలవరం విదేశీ నిపుణుల బృందం తుది నివేదిక. కిందకు చెప్పుకున్నాం కదా. తర్వాత క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ అగర్వాల్ కన్నుమూత రాక్రీట్పై విజిలెన్స్ విచారణ. ఇందాక చెప్పుకున్నాక ఫస్ట్లో అదే రాక్రీట్ అనే సంస్థ మీద. ఇదిగో ఆడుదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగంపై కదిలిన డొంక. తదుపరి చర్యలకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు సిఐడి ఆదేశం. ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్వినియోగం జరిగిందంట. సో దాని మీద కొంచెం గట్టిగానే ఉన్నది. మంత్రి రోజా గారు అలాగే ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వచ్చాయి. తర్వాత కౌంటర్ దాఖల్లో జాప్యం చేస్తే ఖర్చులు విధిస్తాం స్పష్టం చేసిన హైకోర్టు. కేంద్ర గనుల శాఖ కార్యదర్శికి 20,000, నంద్యాల కలెక్టర్కు 10,000 విధింపు. అయిపోయినాయి. ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు. సో అయిపోయినాయి. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటిలో ఉద్దేశాలు. సో మనం చెప్పిన వాటిల్లో ఏమైనా తప్పులు ఉన్నా సరే నా దృష్టికి తీసుకురండి, లేదా ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా చెప్పండి. మ్యాక్సిమం త్వరగానే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. నెంబరు నా వాట్సాప్ నెంబర్. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. రోజుకి 2,000కు పైగా వాట్సాప్ మెసేజ్లు వచ్చినా నేను ప్రతి మెసేజ్ నేనే చూస్తా. ఇంతకుముందు మన స్టాఫ్కి ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు నేనే చూస్తున్నా. వాట్సాప్ మెసేజ్లన్నీ నేనే చూస్తున్నా. కాల్స్ అయితే నేను ఆన్సర్ చేయలేను. కాల్స్ విపరీతంగా వస్తున్నాయి, నేను ఆన్సర్ చేయలేను. కానీ మెసేజ్లు మాత్రం చూస్తాను. వీలైతే ఇమీడియట్గా రిప్లై ఇస్తా, లేదా ఓవర్లుక్లో పక్కకి వెళ్ళిపోతాయి. కానీ చూడడం మాత్రం తప్పనిసరి. సో 7207071231 వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఉంటుంది. ఈవెన్ కొంతమంది వైసీపీ వాళ్ళు నన్ను తిడుతున్నా, నన్ను వేధిస్తున్నా చాలా దారుణంగా. మొన్నైతే ఒక వైసీపీ కార్యకర్త పిచ్చోడు కాదు, తాగేసి ఉన్నాడు, చాలా దారుణంగా మెసేజ్లు పెట్టాడు. చాలా దారుణంగా ఇంట్లో అమ్మల్ని, పిల్లల్ని, అందరినీ మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ అంతా ఊరుకున్నా, ఒక 5-6 మెసేజ్లు పెట్టాడు, ఊరుకున్నా. ఏముందలే ఆ పార్టీ వాళ్ళ కోపం వచ్చినట్టుందని ఊరుకున్నా. కానీ చివరికి నా కూతురును ఉద్దేశించి ఒక అనకూడని మాట అన్నాడు. ఆ దెబ్బతో ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీస్ కమిషనర్ గారికి వాట్సాప్ స్క్రీన్ షాట్లు అవి పంపించాను. ఆయనేమో అవతల నెంబర్ని ట్రేస్ చేస్తున్నారు. ఆయన యూపీలో ఉన్నాడంట, ఉత్తరప్రదేశ్లో ఉన్నాడంట. సో ఎక్కడో ఉన్నాను కదా, నన్ను వీళ్ళు పట్టుకోలేరు అని చెప్పి అలా అని ఉంటాడు. నేను కూడా ఫిర్యాదు చేయాలి అనుకోలే, కానీ అతను కళ్ళమ్మ నీళ్ళు తిరిగి ఆ మెసేజ్ చూస్తాను. నా కుమార్తె గురించి అలా అనేసరికి. సో ఆడపిల్లలండి, చిన్నపిల్లలండి, వాళ్ళ గురించి అలా మాట్లాడడం ఏంటండి? ఎంత వైసీపీ వాళ్ళకి నేను చెప్పింది నచ్చకపోవచ్చు, నేను కూడా మార్చుకోమనే చెప్తాను తప్ప వైసీపీని నేను ఎక్కడ టార్గెట్ చేయను. మీరు చేస్తున్న తప్పులు ఇవి, సో అందుకని ఈ రిజల్ట్ వచ్చింది, సో మారండి అని మాత్రమే చెప్తాను నేను. అంతకుమించి నేను వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేయను, వాళ్ళని ఎక్కడ ఏకపక్షంగా విమర్శించను. ఇప్పటికీ చెప్తున్నా, ఆలోచించండి. మీరు తప్పులు చేశారు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నారు. మళ్ళీ మంచి చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, అంతే తప్ప మా లాంటి వాళ్ళని తిడితే మీకు ఏమొస్తుంది చెప్పండి. థ్యాంక్ యూ.